హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కేశవ. ఈరోజు బాడీ మెజర్మెంట్స్ తోటి బ్లౌజ్ ఎలా కట్ చేయాలో, ఎలా కుట్టాలో మొత్తం చూద్దామండి. ఇప్పటివరకు కటింగ్లు వేరేగా, స్టిచ్చింగ్ వేరేగా ఉన్నాయి నా వీడియోస్ అన్నీ. ఈ వీడియోలో మీకు కటింగ్ ప్లస్ స్టిచ్చింగ్ ఈ రెండు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ మీరు చూడటం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వీటి మెజర్మెంట్స్ చెప్తాను మీకు. 14 ఇంచెస్ లెంగ్త్ అండ్ హ్యాండ్ లెంగ్త్ వచ్చేసి 5 అండ్ హ్యాండ్ లూజ్ వచ్చేసి 12, ఆర్మోల్ రౌండింగ్ వచ్చేసి 15, హైయర్ చెస్ట్ 32.5 అండ్ మిడిల్ చెస్ట్ 34 అండ్ వేస్ట్ వచ్చేసి 28.5. ఇంకా ఫ్రంట్ లెంగ్త్ దగ్గరకు వచ్చేసరికి 9.5 అండ్ 12, ఫ్రంట్ నెక్ 7.5, బ్యాక్ నెక్ 10 ఇంచెస్. సో ఈ మెజర్మెంట్స్ తోటి కటింగ్ ప్లస్ స్టిచ్చింగ్ రెండు కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ముందు మనకి కింద ఒక మార్జిన్ తీసుకుందాం స్ట్రైట్ కోసం. తర్వాత ఒక 1/2 ఇంచ్ విడిచిపెట్టేసి ఒక మార్జిన్ గీయండి. తర్వాత దీనికి లెంగ్త్ ఎంత అయితే ఉందో ఆ లెంగ్త్ కంటే ఒక 1/2 ఇంచ్ కలుపుకోండి. 14 లెంగ్త్ ఉంటే దానికి ఒక 1/2 ఇంచ్ కలిపి 14.5కి పైన మార్క్ చేయండి. పైన మార్క్ చేసి మన ఆర్మోల్ డౌన్ కోసం పైనుంచి క్రిందకి చెస్ట్లో 6వ భాగానికి రావాలి. చెస్ట్ని 6 పార్ట్స్గా డివైడ్ చేయండి. ఒక పార్ట్ని మనం యూజ్ చేసుకోవాలి. 32.5ని 6 పార్ట్స్ చేస్తే ఒక గీత తక్కువ 5.5 వస్తుంది. అంటే 5.5 వేసుకోవచ్చు. 5.5 వేద్దాం. దీనికి రెండిట్లకి కూడా స్ట్రైట్గా లైన్స్ తీసేసుకోండి. షోల్డర్ కూడా చెస్ట్లో ఇది ఆర్మోల్ డౌన్ ఎంత వచ్చిందో అదే కొలతని షోల్డర్గా మనం యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో 1/2 నెక్ కింద యూజ్ చేయండి. 2.5 ఒక గీత. ఇక్కడ ఎంతైతే మనం కొలత పెట్టామో దానికి ఒక 1/4 ఇంచ్ 1/2 ఇంచ్ కలిపి ఈ ఆర్మోల్ సరౌండింగ్స్లోని ఒక మార్క్ చేయాలి. అలాగే చెస్ట్ లూజ్కి వచ్చేసరికి 32కి 4 పార్ట్స్ చేయండి. 8 ఇంచెస్, దానికి ఒక 1/2 ఇంచ్ కలపండి బ్యాక్లో. అలాగే వేస్ట్ దగ్గరికి వచ్చేసరికి 28 అనుకుందాం. దాన్ని 4 పార్ట్స్ చేస్తే దానికి 1 ఇంచ్ కలపండి. మనకి డాట్ కోసం 1 ఇంచ్ కలుపుకోండి. దాంట్లో ఒక 1/2కి ఒక మార్క్ చేయండి డాట్స్ కోసం. ఈ మార్కులన్నిటికీ కూడా లైన్స్ గీసుకుందాం స్ట్రైట్గా. ఇది బ్యాక్ డాట్స్ కోసం మార్కు. నెక్ డౌన్ ఎంతైతే ఉందో ఆ నెక్ డౌన్ని ఇలా క్రాస్గా తీసుకోండి. 10 ఇంచెస్కి ఒక మార్క్ చేయండి. ఈ కార్నర్స్లో మనకి రౌండింగ్స్ కరెక్ట్గా తెలియట్లేదు అనుకోండి, అది తెలుసుకోవడం కోసం ఇలా కార్నర్లో పెట్టి ఒక 1 ఇంచ్ మార్క్ చేయండి. ఈ కార్నర్లో కూడా ఒక 1 ఇంచ్ మార్క్ చేయండి. ఈ రౌండింగ్స్ మనకి కరెక్ట్గా రాకపోతే ఇటువంటి ఆర్మోల్ స్కేల్ ఒకటి తెచ్చుకోండి, రౌండింగ్ స్కేలు. అది తీసుకొని మనం రౌండింగ్స్ చేసుకోవచ్చు. ఆ 1 ఇంచ్ని కలుపుతూ ఈ రౌండింగ్ స్కేల్ ఎవరికైనా కావాలి, దీన్ని ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ అంటారండి. ఇది ఎవరికైనా కావాలంటే నాకు ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోవచ్చు. ఇలా మనకు ఆ 1 ఇంచ్ దగ్గరికి రౌండ్ తీసుకొని మనకి ఆర్మోల్ రౌండింగ్ ఇది సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి.
ఓకే, మనం వేసుకున్న మార్క్ మీద కటింగ్ చేసేసుకుందాం. దీనికి వేరేగా మళ్ళీ ఖర్చులే మనం ఉంచక్కర్లేదు, హాఫ్ ఇంచి యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి కరెక్ట్గా మార్క్ మీద కట్ చేసుకోండి. సైడ్కి మాత్రం మనకి ఎంతైతే కావాలి అనుకుంటున్నామో అంత సైడ్కి ఉంచుకోవాలి. మనం వేసుకున్న మార్క్ మీద స్టిచ్ రావాలి. మిగిలిందంతా కూడా ఎక్స్ట్రా ఖర్చు. అది 1.5 ఇంచ్ నుంచి 2 ఇంచెస్ వరకు కూడా మనం ఎక్స్ట్రా ఉంచుకోవచ్చు. బ్యాక్ అయిపోయింది. హ్యాండ్స్ తీసుకుందాం. హ్యాండ్స్కి ఇలాగా 4 మడతలు వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకోండి. 4 మడతలు వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకొని క్రింద మడత కోసం మనకి ఫోల్డింగ్ కోసం 1 ఇంచ్ కానీ లేదా హాఫ్ ఇంచ్ కానీ, అంటే హెమ్మింగ్ ఉంటే 1 ఇంచ్ వరకు ఉంచుకోవచ్చు, లేదా దాని క్లాత్ దానికే తిప్పేస్తాం అనుకుంటే ఒక హాఫ్ ఇంచ్ చాలు. ఈ హాఫ్ ఇంచ్ ఉంచుకొని హ్యాండ్ లెంగ్త్ 5 ఇంచెస్, దానికి ఒక హాఫ్ ఇంచ్ కలపండి. 5.5కి ఒక మార్క్ చేయండి. టేప్ ఇలాగే ఉంచి దీన్ని తీయకంట ఆర్మోల్ డౌనింగ్ కోసం, చెయ్యి ఆర్మోల్ డౌనింగ్ కోసం చెస్ట్లో 10th పార్ట్ 10వ భాగాన్ని తీయండి. 10 పార్ట్స్ చేస్తే 3.2 వస్తుంది. 3.2 అంటే ఆ 2 వదిలేసి 3 ఇంచెస్ వరకు మనం తీసుకోవచ్చు. దానికి ఒక మార్క్ చేయండి, దీనికి ఒక మార్క్ చేయండి. చంక రౌండ్ వచ్చేసి మనకి 15 ఇంచెస్ వచ్చింది. దాంట్లో హాఫ్ తీసుకోవాలి. ఇక హాఫ్ 7.5కి ఇలా మార్క్ చేయండి. లూజ్ వచ్చేసి 12 ఇంచెస్, దాంట్లో హాఫ్ 6 ఇంచెస్, 12 ఇంచెస్. మళ్ళీ ఆర్మోల్ స్కేల్ తెచ్చుకొని ఈ మార్క్ని ఆ మార్క్ని కలుపుతూ ఆర్మోల్కి ఒక గీత గీయండి. దీనికి ఫ్రంట్కి షేప్ తీసుకోవాలి. అది ఎంత తీసుకోవాలి అనే దాంట్లో కూడా చిన్న సందిగ్ధం ఉంటుంది అందరికీ. దానికి ఇక్కడ ఎక్కడైతే మనకి కార్డ్ పెట్టుకొని తీసుకున్నామో ఇవి వచ్చిన మెజర్మెంట్ నుంచి హాఫ్ తీయండి. 7.5 అయితే 7.5లో అంటే పావు తక్కువ 4, క్వార్టర్లెస్ 4. అక్కడే మళ్ళీ ఇలా నిలువులో 1 ఇంచ్కి లేదా 3/4కి మార్క్ చేయండి. మార్క్ చేసి మళ్ళీ ఆర్మ్ స్కేల్ తీసుకొని అక్కడ వరకు ముందు హాఫ్ మార్క్ చేసుకోండి. ఇలా హాఫ్ మార్క్ చేసుకొని మళ్ళీ ఈ స్కేల్ తిరగేసి ఈ రౌండింగ్ని ఈ విధంగా తీసుకోవచ్చు. ఎంత తీయాలి అనే భయం ఉండదు. ఆ మార్క్ మీద యాజ్ టీజ్గా ఇది కట్ చేసుకోండి. హ్యాండ్స్ అయిపోయాయి, పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఫ్రంట్ దగ్గరికి వెళ్దాం. ఫ్రంట్ క్రాస్ అయితే క్రాస్, నిలువు అయితే నిలువు. బట్టని ఆ విధంగా పరుచుకోండి. క్రాస్ అయితే ఇలా క్రాస్లో తీసుకోండి, నిలువులో అయితే నిలువులో తీసుకోండి. ఈ ఫ్రంట్ ఫోల్డింగ్ దగ్గర
ఒక మార్క్ చేయండి. ఫ్రంట్ ఫోల్డింగ్ దగ్గర స్ట్రైట్ లైన్ ఒక మార్క్ చేసుకోండి. మిగిలిన కొలతలు అంటే చంక దింపుడు, ఆర్మోల్ డౌనింగ్, షోల్డరు దీంతో సమానంగా వస్తాయి. ఒక్క నెక్ డౌన్ మట్టుగా ఫ్రంట్కి తక్కువ ఉంటుంది కాబట్టి ఆ నెక్ డౌన్ ఒకటి మెజర్ చేసుకోవాలి. మిగిలిన మెజర్మెంట్స్ అన్నీ కూడా సేమే. నెక్ రౌండ్ తీసుకుందాం. ఈ నెక్ రౌండ్ ముందు కత్తిరించేసుకొని పక్కన పెట్టేద్దాం. దీనికి అంచనా కోసం ఒక చిన్న టిక్ పెట్టుకొని బ్యాక్ తీసి పక్కన పెట్టేద్దాం. బ్యాక్తో పని అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ లెంగ్త్ వచ్చేసి 9.5, ఫస్ట్ లెంగ్త్, సెకండ్ లెంగ్త్ వచ్చేసి 12 ఇంచెస్. ఈ ఫస్ట్ లెంగ్త్ దగ్గర 9.5కి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసి ఖర్చు కోసం 10 ఇంచెస్కి ఫస్ట్ మార్క్ వేయండి. అలాగే 12 ఇంచెస్ దగ్గర దానికి కూడా ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసి 12.5కి ఒక మార్క్ చేయండి. ఈ మెజర్మెంట్స్ ఎలా వస్తాయి అన్నదానికి బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలని ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూడండి. చూస్తే బాడీ మెజర్మెంట్స్ ఎలా తీయాలో, అసలు ఈ మెజర్మెంట్స్ ఎలా వస్తాయి అనేది మీకు ఒక అవగాహన కలుగుతుంది. అలాగే డౌన్ అయితే ఇక్కడికి వచ్చింది, కానీ వెడల్పు ఎక్కడికి రావాలి విడ్త్, దానికి కూడా చెస్ట్లో 10వ భాగానికి అంటే 3 ఇంచులు, దానికి ఒక 1/2 ఇంచ్ కలిపి 3.5కి ఒక మార్క్ చేయండి. ఈ 3.5కి మార్క్ చేసిన దాని పక్కన ఒక ఇంచు పావు 2.5 వచ్చేట విధంగా మార్క్ తీసుకోండి డాట్ కేసు. అలాగే మిడిల్ చెస్ట్ తాలూకా మెజర్మెంట్ అనేది ఓన్లీ ఇక్కడ ఒక్క దగ్గర మాత్రమే ఉపయోగపడుతుంది. మిగిలినదంతా కూడా హై చెస్ట్లో మెజర్మెంట్స్తోనే వెళ్తుంది. ఓన్లీ మిడిల్ చెస్ట్ తాలూకా మెజర్మెంట్ అనేది ఓన్లీ ఫ్రంట్ ఇక్కడ ఒక్క దగ్గరే ఉపయోగపడుతుంది. అది మిడిల్ చెస్ట్ వచ్చేసి 34 వచ్చింది. దాంట్లో 4th పార్ట్ అంటే 8.5, దానికి ఒక 1/2 ఇంచ్ కలపండి. 9 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ మార్క్ చేసుకుందాం. సైడు ఒక 3/4 నుంచి 1 ఇంచ్ వరకు షేప్ చేయండి. ఫ్రంట్ కూడా ఒక 1.5 ఇంచ్ వరకు షేప్ చేయండి. 1.5 ఇంచ్ ఇక్కడ డాట్ మనం ఎంతైతే వేస్తున్నామో ఆ డాట్ ప్రకారం ఫ్రంట్ కూడా షేప్ చేసుకోవాలి. అలాగే హుక్స్ల వైపు ఒక డాటు, అలాగే ఆర్మోల్ చంక వైపు ఒక డాట్. తీసేద్దాం. తీసేసి ఈ చంకలోని ముడతలు రాకుండా ఉండాలి అంటే చిన్న షేప్ తీయండి. బ్యాక్ కంట ఒక 1/2 ఇంచ్ నుంచి 3/4 ఇంచ్ వరకు కూడా ఇక్కడ షేప్ చేసుకోవచ్చు. దానివల్ల చంకలో ముడతలు రావడం అనేది తగ్గుతుంది. అలాగే హుక్స్ల వైపు కూడా ఒక 1/2 ఇంచ్ వరకు షేప్ చేయండి. ఇక్కడ చిన్నది ఈ 2 పీసెస్ తీయడం వల్ల మనకి ఈ పై భాగాన్ని మెజర్మెంట్ అనేది మళ్ళీ అది సరి చేస్తుంది. మధ్య కొలతకి పై కొలతకి తేడా ఉంది కదా, ఆ తేడాన్ని సరి చేయడానికి ఈ రెండింటిని ఇక్కడ మైనస్ చేస్తుంది. ఇలా ఎక్కడికెక్కడ కాట్లు పెట్టుకోండి. అలాగే యువతలు మనం ఎంత డిస్టెన్స్లో వేస్తున్నామో అవతల కూడా అంత డిస్టెన్స్ రావడానికి కోసం అని మార్క్ పెట్టుకోండి. ఆ మార్క్ ప్రకారమే ఈ డిస్టెన్స్ ఆపుకోవాలి. లేదంటే రెండు ఈ ఫ్రంట్కి ఆ ఫ్రంట్కి తేడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మనకి షేప్ పట్టీలు కావాలి. షేప్ పట్టీల కోసం జనరల్గా నేను చెప్పేది మెజర్మెంట్ అయితే 3.5, 2.5, 3 ఇంచులు తీసుకోమని చెప్తాను.
కానీ ఈ కొలతలోని ఒక డిఫరెన్స్ ఉంది. ఫ్రంట్ లెంగ్త్ వచ్చేసి 12 ఇంచెస్, అలాగే బ్యాక్ లెంగ్త్ వచ్చేసి 14 ఇంచెస్, అంటే 2 ఇంచెస్ డిఫరెన్స్ ఉంది. ఈ 2 ఇంచెస్ డిఫరెన్స్కి మనం 2.5 బెల్ట్ వేస్తాం అనుకోండి, కరెక్ట్గా అంతే వస్తుంది. కాకపోతే ఫ్రంట్ పొట్టు అయిపోతుంది, బ్లౌజ్ లెంగ్త్ అనేది సరిపోదు. దానికి మీకు చిన్న ఉదాహరణ చూపిస్తాను. ఇది కాదు, మనకి బ్లౌజు ఇలా వచ్చింది. ఇలా వస్తే ఇక్కడ మనకి ఎంత తేడా వచ్చింది అంటే ఖర్చుతో కలిపి ఇది 2.5 చూపిస్తుంది. ఈ 2.5 మళ్ళీ అతుకుతాం కానీ ఈ ఫ్రంట్ చాలదు, సైడ్ కలిపేటప్పుడు ఇది చాలదు. కారణం ఏంటి? సైడ్ మనకి ఇక్కడ ఎంత తేడా వస్తుంది? 3.5 వస్తుంది. సో ఇప్పుడు 3.5 ఏదో కింద మీద పడి ఏదో అతికిసి 3 ఇంచెస్ పెడతాం కాబట్టి ఒక 1/2 ఇంచు దీన్ని సాగదీసో ఇలాగలో పెట్టి కుట్టేస్తాం. కానీ దీంట్లో వచ్చే ఫాల్ట్ ఏంటంటే షేప్ పట్టి అదే కొలత వేసుకుంటే ఫ్రంట్ పొట్టైపోడు, నెక్స్ట్ ఈ లూజ్ అనేది రాదు. ఒకవేళ ఇది కావాలి అనుకుంటే బ్లౌజ్ని ఇక్కడ ముందుకు లాక్ వస్తుంది, షోల్డర్ దగ్గర ఇక్కడ ముందుకు లాక్ వచ్చేస్తుంది. సో ఇది కంప్లైంట్. ఇప్పుడు మనం దీన్ని ఆ కంప్లైంట్ రాకుండా ఉండాలి అంటే మనకి కావాల్సిన 2.5 ప్లస్ దీనికి 2 ఇంచులు తక్కువ అయింది. సో ఆ 2 ఇంచులని కలిపి మనం షేప్ పట్టి అనేది తీసుకోవాలి. సెంటర్లోని మనకి 4 ఇంచెస్ రావాలి. మనకి మిగిలిపోయిన 2 ఇంచీలు, ఇది 2.5, 4.5 కంటే బాగా ఎక్కువ అయిపోద్ది కాబట్టి పొడుగు మనకి సరిపోద్ది. 4 ఇంచులు అయితే చాలు. ఈ 4 ఇంచీలకి కావాలంటే ఫ్రంట్ 5 ఇంచీలు, సెంటర్లో 4 ఇంచీలు, సైడ్ 4.5. అలాగే లూజ్, ఈ బెల్ట్ లూజ్కి వచ్చేసరికి 28 ఇంచుల నడుము, అంటే 7 + 2.5 9.5కి వస్తుంది. పొడుగు పెరిగే కొద్ది ఈ బెల్ట్ తాలూకా హైట్ కూడా పెరుగుతూనే ఉంటుంది. అది చెప్పడం కోసమే ఈ మెజర్మెంట్స్ మీకు చెప్పవలసి వచ్చింది. ఎంత అయితే బ్యాక్ పొడుగు పెరుగుతుందో ఆ పెరిగిన పొడుగుని తీసుకొచ్చి మనం వేస్తున్న ఈ 2.5 దీనికి కలపాలి. అది కలిపితేనే మీకు బెల్ట్ అనేది వస్తుంది. బ్యాక్ వన్ తెలియడానికి మనకి స్టార్ట్ చేసుకోవాలి. ఇదిగోండి ఫ్రంట్ దీనికి వేసాము. ఇక్కడ మనకి ఎంత వచ్చింది? 1.5 ఇంచ్ డిఫరెన్స్ వస్తుంది. ఆ 1.5 ఇంచ్ డిఫరెన్స్ ఈ డాట్ పట్టిన తర్వాత ఈ ఖర్చులకి పోతే అదండి 1 ఇంచ్ ఖర్చు తీసేస్తే ఆ హైట్ అనేది అలా వస్తుంది. ఇంత షేప్ పట్టి వేయకపోతే అనిపించచ్చు షేప్ పట్టి చాలా పెద్దది వచ్చేసింది, ఎక్కడ తప్పు జరుగుతుందేమో. ఏమీ కాదండి, బ్లౌజ్ పొడుగు పెరిగే కొలది షేప్ పట్టి తాలూకా లెంగ్త్ అనేది పెరుగుతూనే ఉంటుంది. గాబరా పడాల్సిన విషయం అయితే ఏంటి, ఇది కుట్టేటప్పుడు మీకు తెలుస్తుంది. ఇది కూడా కుట్టి చూపిస్తాను. దీని ఒరిజినల్ కూడా కట్ చేసుకుందాం. ఇప్పుడు వరకు ఒరిజినల్ కట్ చేయడం కూడా మీకు ఏ వీడియోలో కూడా నేను చూపించలేదు. దీని ఒరిజినల్ కూడా కట్ చేసుకుందాం. ఒరిజినల్స్ కూడా నిలువులో పరుచుకోండి. నిలువులో పరుచుకొని ఫస్ట్ బ్యాక్ సేమ్ మనం ఎలాగైతే కట్ చేసుకుంటున్నామో వీటికి కూడా అదే విధంగా ఫస్ట్ బ్యాక్,
బ్యాక్ తీయండి, కానీ నెక్ తీయకండి, నెక్ తీయకుండా ఇలా డైరెక్ట్గా కట్ చేయండి. ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి తీసుకోండి. ఇది కుట్టిన తర్వాత అటు ఇటు జరుగుతుంది కాబట్టి అవి కుట్టిన తర్వాత లెవెల్ చేసుకోవచ్చు. బ్యాక్ తీసుకున్నాం. తర్వాత హ్యాండ్స్ తీస్తాం. తర్వాత ఫ్రంట్ తర్వాత షేప్ పట్టేది. మనం లైనింగ్ ఎలాగైతే కట్ చేసుకున్నామో ఒరిజినల్ కూడా అదే పద్ధతిలో కట్ చేసుకుంటాం. కాకపోతే ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి తీసుకోండి. సో ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇది ఎలా స్టిచ్చింగ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. చేతులకి ఇటుపక్క మార్క్ ఉంది కాబట్టి యువతల పక్క కూడా ఒక మార్క్ వేసుకోండి. మార్చాక ఉండమ్మా, ఉందా తీసుకుని కాలుదరేనా? చిన్న మొక్క చాలు. ఇటుపక్క మార్క్ చేయండి. ఇలా మార్క్ చేసుకొని దీనికి ఉల్టా సీదా ఉంటే దీనికి ఒక మార్క్ చేయండి. మార్క్ చేసి మార్కులన్నీ కూడా లోపలికి వెళ్ళిపోవాలి. ఇలా పెట్టుకుంటే మార్కులు లోపలికి వెళ్ళిపోతాయి. ఖర్చు ఒకే లెవెల్గా ఈ పాదానికి ఎంతైతే ఎక్స్ట్రా వదులుతున్నామో అంతే. కొంచెం దగ్గర పెట్టి పనిచేస్తుంది ఎంత ఖర్చు అనేది. ఆ ఖర్చు కరెక్ట్గా ఒకే లెవెల్గా వంకలు లేకుండా పట్టండి. ఒకే లెవెల్గా మళ్ళీ దానికి ఎదురుగా మార్క్ చేసుకోండి. మార్కింగ్ కనిపిస్తుంది కదా, ఈ మార్కింగ్ కనబడకుండా ఇలా ఇలా పెట్టుకోండి. దీనికి మార్కింగ్ రివర్స్లో ఉండాలి. ఇలా ఎదురు పెట్టుకోండి. ఈ మార్కు కిందకు ఉంది, దీని మార్కు కిందకు ఉంది, అలాగే దీని మార్కు కిందకు ఉంది, దీని మార్కు కిందకు ఉంది. ఇలా పెట్టుకుంటే మార్కులు అనేవి మీరు కుట్టిన తర్వాత అవి మీకు కనపడడానికి బయటకు వస్తాయి. ఖర్చు ఒకే లెవెల్గా పట్టండి. దీన్ని గోరుతోటి కొంచెం సాఫ్ట్ చేసుకొని
ఈ లైనింగ్ అనేది బయటికి పొర్లిపోకుండా లోపలికి వచ్చేటట్టు కొద్దిగా చిన్న కుట్టు పెట్టాలి. లైనింగ్ అనేది బయటికి పొర్లిపోకూడదు. ఒక గీత వాసి లోపలికే చూపించాలి. ఇక్కడ దారాలు కనబడకుండా ఉంచండి. దీనికి కూడా అదే విధంగా దీనికి కూడా లైనింగ్ అనేది బయటికి కనబడకూడదు, లోపలికి వచ్చేటట్టు ఇలా కుట్టుకొని లైనింగ్ అంతా అటాచ్ చేసేయాలి. దీనికి లైనింగ్ అంతా ఎక్కడ లూజ్ లేకుండా అటాచ్ చేస్తుంది. అలాగే దీనికి కూడాను ఈ స్క్రూ మనకి పాదం కానీ టైట్ అయిపోతే దీన్ని కొంచెం లూజ్ చేయాలి. లూజ్ చేస్తే ఈ టెంపర్ అనేది కొంచెం ఫ్రీ అవుతుంది. సో చేతులు రెడీ అయితే చేతులు పక్కన పెట్టుకుందాం. బ్యాక్ తీసుకుందాం. బ్యాక్ కూడాను ఏదైతే లోపలికి వెళ్ళాలో దానికి ఒక మార్క్ పెట్టండి. ఇది మనకి బయటికి రావాలి. దీని మీద ఇది పరుచుకుందాం. పరుచుకొని ముందు దీనికి కదలకన్నా ఒక కుట్టు పెట్టండి. అదే ప్లెయిన్ బ్లౌజ్ అయితే దీనికి నడుముక్కు తిప్పేసుకుంటాం. ముందు లైనింగ్ బ్లౌజ్ కాబట్టి నడుముక్కు తిప్పేసి లైనింగ్ అటాచ్ చేసేయడం. లైనింగ్ కరెక్ట్గా అటాచ్ చేసుకుంటే మీకు ఎక్కడ మీకు లూజ్ అనేది ఉండదు.
నడుము ముక్కలు కట్ చేసుకుని ముందు రెడీ చేసుకోండి. రెడీ చేసుకొని జాయింట్ ఏమైనా ఉంటే జాయింట్ పెట్టేసుకోండి. నడుము ముక్క అటాచ్ చేసేద్దాం. నడుము ముక్క అటాచ్ చేసేటప్పుడు కూడా ఖర్చు ఒకే లెవెల్గా పట్టండి. ఎక్కడ హెచ్చు తగ్గులు అనేది ఉండకూడదు, వంకలు అనేవి ఉండకూడదు. ఈ పాదం లెవెల్ పట్టుకుంటే మొత్తం అంతా కూడా అదే పాదం లెవెల్ రావాలి. దీన్ని కొంచెం సాఫ్ట్ చేసుకొని దీని ఒడ్డున ఒక కుట్టు పెట్టుకో. చూశానమ్మా. దీనికి కూడా లైనింగ్ అనేది బయటికి కనపడకుండా గోరుతోటి చేయండి. ఒకే లెవెల్గా గోరుతోటి సాఫ్ చేసుకొని ఇప్పుడు ఈ లైనింగ్ ముక్కని దీనిలో విడదీసి దీనికి అటాచ్ చేసేస్తే మనకి హెమ్మింగ్ చేసుకునే అవసరం మరి ఉండదు. మళ్ళీ మనకి చేతి పని చేసుకునే అవసరం ఉండదు. అంతా కుడుతుంది, మీరు చూస్తారని, మీరు ఏదో గిచ్చుకు ఇచ్చేస్తారని కాదు. ఇలా తీసుకుంటే హ్యాండ్ వర్క్ చేసే పని అనేది తగ్గిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు లైనింగ్ మొత్తం అటాచ్ చేస్తుంది. లైనింగ్ మొత్తం అటాచ్ చేస్తుంది. లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు కూడా ఎక్కడదక్కడ లెవెల్ చేసుకోండి. ఇక్కడ లూజ్ వస్తుందంటే ముందు ఇక్కడే సర్దుకోండి. మొత్తం అంతా ఒకసారి సర్దక్కర్లేదు, అక్కడికక్కడే సర్దుకుంటే చాలు. ఇది లూజ్ వస్తుందంటే ఇక్కడ పట్టుకోండి. ఇక్కడ పట్టుకొని ముందు దీన్ని లెవెల్ చేసుకోండి. ముందు దీన్ని లెవెల్ చేసి ఎక్కడెక్కడ పట్టుకోండి. ఎక్కడ లూజ్ లేకుండా ఎక్కడికక్కడ అలా లెవెల్ చేయండి.
ఇక్కడ ఎక్కడిదక్కడ సరి చేసుకోండి. ఇలా మొత్తం లైనింగ్ అంతా అటాచ్ చేసేయండి, అక్కడ లూజ్ లేకుండా. ఈ మధ్యలోకి మనకి ఓ ముక్క తీసుకొని కిందన కట్ చేసుకున్న ముక్క, పైన ఒరిజినల్, దానిపైన లైనింగ్, 3 లైన్గా పెట్టుకోండి. అది దీనికి ఎదురు రావాలి. ఇతర పక్క కాట్ వచ్చింది కదా, ఈ ఇతర పక్కకి ఎదురు కాటు రావాలి. రెండు ఒక పక్కకు రాకూడదు, కాటు వెనక్కి రావాలి. ఇలా పెట్టుకోండి. దీన్ని తిరగేసి ఒడ్డుగుట్టు పెట్టండి. ఇంకా తిరగేసుకొని దీని మీద కొట్టు పెట్టుకోండి, తగలకండి. ఇది సమానంగా కట్ చేసుకోండి. ఎక్స్ట్రా అన్ని కూడా తీసివేయండి. ఈ ఎక్స్ట్రా అన్ని తీసేసి ఈ రెండు వేరేగా పెట్టుకొని ఫ్రంట్కి ఇప్పుడు లైనింగ్లో అటాచ్ చేసుకుందాం. ఫ్రంట్కి మనం ఒకదానికి మార్క్ వేసుకుంటాం కదా, ఈ మార్కులు సమానంగా అవతల వైపు కూడా అలాగే మార్క్ ఎత్తుకొని ఉంచుకోవాలి. అప్పుడు మీకు డాట్స్ అనేవి తేడా రావు. యువతల పక్కన ఎంతైతే పెట్టామో అవతల పక్క కూడా అంతే వస్తుంది. అప్పుడు
మార్కులు మీకు కనపడడం వల్ల రెండు ఒక పక్కకు తయారయ్యే భయం కూడా ఉండదు. ఎక్కడ సాగనవ్వకుండా జాగ్రత్తగా వస్తుంది. అంటే దీనికి ఎదురుగా యువతల ఫ్రంట్. ఈ లైనింగ్ అతికినంత వరకే లైనింగ్ బ్లౌజ్కి కష్టం. ఆ తర్వాత ప్లెయిన్ బ్లౌజ్ ఎలా కుడుతున్నామో అది కూడా అలా కుట్టేసుకోవడం. లైనింగ్తో సమానంగా ఎక్స్ట్రాలన్నీ కట్ చేసుకొని మనం లైనింగ్కి ఎక్కడెక్కడైతే కాట్లు పెట్టుకున్నామో ఆ కాట్లను మళ్ళీ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఎప్పుడు కూడా ఈ పెద్ద దాట వేయకూడదు. పెద్ద దాట వేస్తే మనకి ఏమవుతుందంటే ఈ బట్ట తిరగడానికి ఇబ్బంది పడుతుంది. సో ఫస్ట్ సైడ్ దాట్లు వేసుకుందాం, చిన్న దాట్లు. మళ్ళీ దానికి ఎదురుగా ఇంకొకటి. డాట్లు బండగా రాకూడదు, సూదిగా నీట్గా కనపడాలి. బండగా వస్తే ఫినిషింగ్ రాదు. డాట్ వేసిన తర్వాత దాన్ని కొంచెం డోర్తో సాఫ్ట్ చేయండి. తర్వాత చంకల డాట్. డాట్ అనేటప్పటికి కొద్దిగా తక్కువ పడతారు, కానీ కరెక్ట్గా పాదం ఎంత ఉందో అంత పట్టుకోవాలి. ఈ పాదం ఎంతైతే వెడల్పు ఉందో ఆ వెడల్పు అనేది కరెక్ట్గా తీసుకోవాలి. అక్కడి నుంచి స్ట్రైట్గా రావాలి, ఉగ్గులా కాకుండా స్ట్రైట్గా రావాలి. తర్వాత ఈ డాట్ ప్రతిదానికి ఎదురెదురు ఇచ్చుకుంటూ వెళ్ళాలి. గోర్తో సాఫ్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్ మెయిన్ డాట్ అనేది పట్టాలి. కాటుకు కాటు కలుపుకొని మనం ఎంతవరకు అయితే హైట్ మార్క్ వేసుకున్నామో ఆ మార్క్కి కరెక్ట్గా తీసుకోవాలి. మళ్ళీ దీన్ని కోర్టు సాఫ్ట్ చేసి దానికి ఎదురుగా ఇటుపక్క దాటి రెండు ఎదురెదురుగా తయారవ్వాలి.
అవతల ఫ్రంట్ ఎంత తయారైందో ఈ ఫ్రంట్ కూడా అంతే తయారవ్వాలి. అప్పుడు మనకి ఫ్రంట్లో ఒక పక్కకు రావడం కానీ తిరగబడిపోవడం కానీ జరగదు. ఈ క్లాత్ తాలూకు ఖర్చు బ్యాక్ ఉండాలి కదా, బ్యాక్ తీసుకోండి. ఇప్పుడు మనం షేప్ తయారు చేసుకుని రెడీగా ఉంచుకున్నాం కదా, ఈ కాట్ అనేది వెనకాతలకు వెళ్ళాలి. సో ఇలా పెట్టుకోండి. మామూలుగా మనం లోడింగ్ చేయాలి అనుకుంటే ఇలా విడదీయండి, లేదు అనుకుంటే డైరెక్ట్గా కలిపేసుకోవచ్చు. దీన్ని లోడింగ్ చేద్దాం, అంటే కుట్టు కనపడకుండా లోడింగ్ చేసుకుందాం. ఖర్చు ఒకటే లెవెల్గా ఎక్కడ వంకలు లేకుండా పట్టండి. ఈ దాటు తాలూకు ఖర్చు అనేది దాని లోపలికి వెళ్ళకూడదు. ఇది కూడా అంతే. యువతల మనకి ఎంతైతే బట్ట మిగిలిపోయిందో ఆ బట్టని వదిలి దీనికి స్టార్ట్ చేయాలి. రెండు ఖర్చులు సమానంగా పట్టుకున్న తర్వాత రెండో కుట్టు ఈ ఫ్రంట్ని జాగ్రత్తగా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి ఇందులో పెట్టేయండి. ఇందులో పెట్టేసి తిరిగేసేయండి. ఇది కూడా అంతే. ఫ్రంట్ అంతా తీసుకెళ్ళి ఇందులో మడత పెట్టేయడం. ఆ ఖర్చు అనేది తగలకుండా ఫోల్డ్ చూసుకుంటూ జాగ్రత్తగా దీంట్లోంచి తిరగేయాలి. ఇది షేప్ లోడింగ్ చేసుకునే విధానం. ఇలా చేసుకుంటే ఖర్చు కనబడదు, నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ ఫిల్ట్లు వేసుకుందాం. ఎవరైనా కుట్టేస్తే ఇది ఎలా వస్తుందా, ఇలా ఎలా కుడుతున్నారా? ఉక్సులు పట్టి వేసుకుందాం ఫస్ట్. వేసుకొని దీనికి తిరగేసి పైనుంచి కుట్టు పెట్టుకుందాం.
ఈ ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసుకోండి. మళ్ళీ దీన్ని జాగ్రత్తగా లోపలికి ఫోల్డ్ చేసి ఫోల్డ్ చేసుకొని దానిపైన కుట్టు పెట్టుగా ఫిక్స్ పట్టి అయిపోయింది. ఇప్పుడు లింకులు పట్టి చేద్దాం. ఇది అంతే తిరగేసుకొని దీన్ని నీట్గా సాఫ్ట్ చేయాలి. సాఫ్ట్ చేసుకొని మీకు లింకుల పట్టికి ఒక చిన్న ముక్క తీసుకుందాం. ఇంత ముక్క తీసుకొని దాన్ని డబుల్ చేద్దాం. డబుల్ చేసేసి డైరెక్ట్గా ఒకటే ఖర్చు లెవెల్గా వంటలు లేకుండా తీసుకోండి. దీన్ని కూరుకొని ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా దాని మీదకి వచ్చేటట్లు కుట్టు టేప్ ఉంది. మనకు కిందకి ఫోల్డ్ వెళ్తుందో లేదో చూడండి. ఇప్పుడు కట్టేసుకున్న తర్వాత ఈ రెండు ఇది ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఎక్స్ట్రా ఇలా విడిచిపెట్టి ఈ రెండు ఇలా పెట్టండి. పెట్టి దీని తాలూకు నడుము కొలతని ఇది 28 ఇంచుల నడుము కాబట్టి 4వ భాగానికి ఒక అరంచి తగ్గించి 6.5కి ఫ్రంట్లో మార్క్ చేసుకోండి. అయిపోతుంది. అలాగే బ్యాక్ని కూడా బ్యాక్ ముందుగా దాట్లు పట్టేసి దీన్ని కూడా సెంటర్ చేసుకొని ఫ్రంట్లో 4వ భాగానికి అరంచి తగ్గించాం కాబట్టి బ్యాక్లో ఆ అరంచిని పెంచండి. 4వ భాగం 7 ఇంచులు అయితే 7.5కి మార్క్ చేసుకుందాం. మార్క్ చేసుకొని సైడ్కి సరిపోతుందో లేదో సైడ్ ఇప్పుడే కొలిచేసుకోవాలి. సైడ్ సరిపోయింది. ఇప్పుడు దీనికి షోల్డర్లు కలిపేద్దాం.
షోల్డర్ ఖర్చు కూడా ఒకే లెవెల్గా సమానంగా పట్టండి. అవతల పక్క ఎంతైతే పడుతున్నామో ఈ పక్క కూడా అంతే పట్టాలి. మళ్ళీ డబల్ కుట్లు వేసుకుందాం. దాని మీద చివర్లో కొద్ది కొద్ది టాకాలు పెట్టండి. కుట్టేటప్పుడు ఈడిపోతుంటా టాకాలు పెట్టేసి రెండు ఖర్చులు కూడా బ్యాక్ మీదకే ఉండాలి. ఇలాగ ఈ రెండు ఖర్చులు బ్యాక్ మీదకే ఉండాలి. ఇప్పుడు దీనికి మెడముక్కలు తీయాలి. మెడముక్కలు క్రాస్లో తీసుకోండి. తక్కువ జాయింట్లు ఉండేటట్లు చూసుకోవాలి. ఎక్కడైతే మనకి పెద్దగా క్రాస్ తెగుతుందో ఆ పక్కన పట్టుకుందాం. ఇలా క్రాస్ ముక్కలు తీయండి. ఒక 1 ఇంచ్ వెడల్పులో తీసుకోండి. క్రాస్ సరిపోతుంది. నెక్ ముక్క వేసేటప్పుడు క్రాస్ కాబట్టి ఫ్రంట్ చాలా జాగ్రత్తగా వేయాలి. లైనింగ్ బ్లౌజ్ కాబట్టి కొంత స్టిఫ్ ఉంటుంది, పర్వాలేదు. అదే ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇంకా సాగిపోద్ది. కాబట్టి నెక్ వేసుకునేటప్పుడు బాడీని ఎక్కడ సాగదీయకూడదు. బాడీ అనేది ఎక్కడ సాగకుండా ఈ పై ముక్కని కొంచెం లాగి పట్టుకోండి. ఈ పై ముక్కను లాగి పట్టుకొని కింద బాడీని కొద్దిగా లూజ్ వదలండి. ఇలా లూజ్ వదిలితే నెక్ అనేది సాగకుండా నీట్గా కూర్చుంటుంది. మస్ట్ అండ్ షుడ్ లైట్ వెయిట్ శారీస్కి, అలాగే ప్లెయిన్ బ్లౌజులకి అయితే బాగా ఉపయోగపడుతుంది. ఇలా కొంచెం దళసరున్న క్లాతులకి అయితే పర్వాలేదు, కానీ ప్లెయిన్ జాకెట్లకి లైట్ వెయిట్ శారీస్కి అయితే బాగా సాగిపోతాయి నెక్కలు. అవి సాగకన్నా మెడ ముక్కను మాత్రమే కొద్దిగా లాగి పట్టుకొని బాడీని లూజ్గా విడిచిపెట్టాలి. ఇలా లూజ్గా విడిచిపెడుతూ వేయాలి. మనం ఈ లాగిందంతా కూడా రెండో కుట్లోని కవర్ అవుతుంది. ఖర్చు అంతా ఒకటే లెవెల్గా పట్టండి. ఎక్కడ హెచ్చు దగ్గర మాత్రం పట్టకండి. ఒకటే లెవెల్గా పట్టుకోండి. దీన్ని గోరుతోటి స్టాప్ చేయండి. చూసారా, మనం లాగి ఎక్కించడం వల్ల మెడ అనేది ఎక్కడా సాగలేదు, దగ్గరగా కూడుకొని ఉంది. ఇది మనం రెండో కుట్టు వేసుకునేటప్పుడు నీట్గా వచ్చేస్తుంది. పైపింగ్ వేయాలన్నా కూడా ఇదే మెథడ్. పై ముక్కని లాగండి, లాగి పైపింగ్ మనకి ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. ఖర్చంతా ఒకే లెవెల్గా కుట్టు పెట్టుకోండి. ఈ వెనకాతలు ఉన్న ఎక్స్ట్రా పీస్ని తర్వాత మనం హెమ్మింగ్ చేసుకునేటప్పుడు కట్ చేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్స్ ఎక్కించేద్దాం. హ్యాండ్స్ ఎక్కించే ముందు ఒక్కసారి దీన్ని సెంటర్ చేసుకోండి. ఇలాగా హ్యాండ్స్ సరిపోతున్నాయా లేదా, ఎక్కువ అవుతున్నాయా తక్కువ అవుతున్నాయా, మనం చేసిన కటింగ్ సరిపోతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ కాటుకి పెట్టండి. ఈ సెంటరింగ్ ఎక్కడికి వస్తే ఒక్కడికి, ఒక్కొక్కసారి ఫ్రంట్ మీదకి వెళ్తుంది, ఒక్కొక్కసారి బ్యాక్ మీదకి వెళ్తుంది.
కటింగ్లో రాంగ్ ఉంటే బ్యాక్ పెద్ద వస్తే బ్యాక్ ఇలా వస్తుంది, అదే ఫ్రంట్ పెద్దది అయితే ఫ్రంట్ ఇలా వస్తుంది. సో పెద్ద తప్పేం లేదు, చూసుకోండి. కరెక్ట్గా సరిపోయింది. ఈ కాటు నుంచి ఆ కాటు వరకు ఖచ్చితంగా ఉంది. సో కాటు ఇప్పుడు కలపండి. ఈ కాట్లు అందుకే పెట్టుకోవాలి. ఖర్చులతో మనకు సంబంధం లేదు, ఒకదానికి ఎక్కువ ఉండొచ్చు, ఒకదానికి తక్కువ ఉండొచ్చు, కానీ కాటు అనేది ఖచ్చితంగా కలవాలి. రెండు ఖర్చులు సమానంగా ఒకే లెవెల్గా పట్టండి. సెంటరింగ్ సరిపోతుందో లేదో చూసుకోండి. ఇది రెండో కాటు కూడా సరిపోతుందో లేదో చూసుకోవాలి. ఆ కాటు దగ్గర మొదలుపెట్టి ఈ కాటు దగ్గరికి కరెక్ట్గా వచ్చేసేయాలి. సెంటరింగ్ అనేది కరెక్ట్గా సరిపోవాలి. ఈ కాటుకి కాటు సరిపోయింది, సెంటరింగ్ సరిపోయింది. రెండో కుట్టు వేసుకుందాం ఒకే ఖర్చులు ఇవ్వాలిగా. కుట్టిన తర్వాత గోరుతో కొంచెం దాన్ని సాఫ్ చేయండి. తర్వాత యువతలు చేయాలి. సేమ్ అది ఎలా ఎక్కించామో ఇది కూడా అదే పద్ధతిలో వేసుకోవడమే. కాటు కలపండి. కాటు సమానంగా అందించుకుంటూ వెళ్ళండి. ఎక్కడ ఉగ్గు రాకూడదు, దేన్ని సాగదీయకండి, దేన్ని వదిలేయకండి. మళ్ళీ రెండో కుట్టు పెట్టేసుకుందాం. ఇప్పుడు సైడ్ కలిపేసుకోవడమే. సైడ్కి మనం ఏం చేస్తాం, ముందు సైడ్ కలిపి తర్వాత నడుము సరిపోయిందో లేదో కొలుచుకొని అప్పుడు దాట్లు పడతాం. కానీ మనకి దాట్లు గీట్లు అన్నీ పట్టేసి రెడీగా ఉన్నాయి. సో ఇప్పుడు తీసుకొచ్చి ఎక్కడైతే మనం ఫ్రంట్కి మార్క్ చేసుకున్నామో ఆ మార్క్ మీద ఈ మార్క్ని పెట్టండి. ఇప్పుడు ఈ కాటు సమానంగా పెట్టుకోండి. ఇలా స్ట్రైట్గా చూసుకోవాలి, ఎక్కడ వంక అనేది రాకుండా స్ట్రైట్గా చూసుకోండి. ఒకవేళ మనకి రాదు తప్పొద్దని భయం ఉంటే స్కేల్ తోటి ఒక మార్క్ వేసుకోండి. కరెక్ట్గా ఆ మార్క్ వరకు తీసుకొచ్చి ఆపండి. ఆపి చేలూజ్ అనేది కొలుచుకోవాలి. చేలూజ్ ఎంతమా? 12 ఇంచులు చేలూజ్. 12 ఇంచుల్లో సగం 6 ఇంచులకి మార్క్ చేయండి. అక్కడి నుంచి మళ్ళీ ఆ మార్క్ దగ్గరికి దీనికి రెండో కుట్టు వెంటనే పెట్టేసుకోవచ్చు, మరి మనం ఏం ఆలోచించక్కర్లేదు. ఇదిగో ఫ్రంట్కి మనం వేసుకున్న మార్క్ కనిపిస్తుందా? కరెక్ట్గా మార్క్ మీద కుట్టు వచ్చిందా? మళ్ళీ
మూడో కుట్టు, 3 కావాలంటే 3, 4 కావాలంటే 4, ఎన్ని కుట్లు కావాలంటే అన్ని కుట్లు వేసుకోవచ్చు. యువతల పక్క కూడా అదే పద్ధతి. ఇది మార్కుకి మార్కు మీద పెట్టండి. ఈ కాటు కలుపుకోవాలి. కుట్టు అనేది మాత్రం తిన్నగా ఉండాలి, ఎక్కడ వంకలు రాకూడదు. వంకలు వచ్చాయా సైడ్లోని ఉగ్గులు వస్తాయి. చెయ్యి లూజ్ అనేది కొలుచుకుందాం. ఆల్రెడీ యువతల చెయ్యి కొలిచాం కాబట్టి అదే మార్కు మీద వేసుకుందాం. ఇలా మనం బ్యాక్ వేసుకున్న మార్క్, బ్యాక్ మార్క్ సరిపోయిందా? అలాగే మార్క్ మీద కుట్టు వస్తే అసలు లూజ్ అనేది ఎక్కడ ఉండదు. మనం ఏ కొలత మీద అయితే ఏ 6వ భాగానికి ఏ 4వ భాగానికి ఎంతెంత లూజ్ అయితే కలుపుకొని వెళ్తున్నామో అవి కరెక్ట్గా వస్తాయి. ఇలా సైడ్ మనకి ఎన్ని కుట్లు కావాలంటే అన్ని కుట్లు వేసుకోవచ్చు. ఇలాగా సైడ్ కుట్లన్నీ వేసేసుకొని ఈ ఎక్స్ట్రా ఖర్చుల్ని లెవెల్ చేసుకోండి. ఈ ఎక్స్ట్రా ఖర్చులన్నీ కూడా లెవెల్గా కట్ చేసుకుందాం. కట్ చేసుకొని దీనికి ఇంటర్లాక్ ఉంటే ఇంటర్లాక్ చేసుకుంటే దారాలు రాకుండా నీట్గా ఉంటాయి. సో బ్లౌజ్ అయితే మనకి ఇక్కడికి అయిపోయింది. ఇప్పుడు మనకి నడుము సరిపోయిందో లేదో లాస్ట్ అండ్ ఫైనల్గా ఇప్పుడు చెక్ చేసుకుంటే సరిపోతుంది. నడుము 28.5. ఏదైతే మనం లింకుల కోసం పెట్టామో దీన్ని విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టేసి 28.5 కరెక్ట్గా సరిపోయిందా? ఈ విధంగా బ్లౌజ్ అనేది కుట్టుకోవాలి స్టెప్ బై స్టెప్. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడటం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చవా?